2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ విధులు నిర్వహించారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణబాబు లైవ్ లో అందిస్తారు. రమణబాబు, నవ్వుతూ లండన్ విమానం ఎక్కి వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేలోగానే వినకూడనటువంటి వార్త, హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వాళ్ళకి చేరింది. దీంతో మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎయిర్పోర్ట్ ప్రాంగణానికి చేరుకుని వాళ్ళ హాహాకారాలతో, వాళ్ళ అరుపులతో, వాళ్ళ వేదన మొత్తం అంతా ఆ ప్రాంతం మారుమోగిపోతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మా వాళ్ళు ఏమైపోయారు, బతికున్నారని చెప్పండి ప్లీజ్ అని అక్కడ ఉన్నటువంటి అధికారులను వాళ్ళు వేడుకోవడం చూస్తుంటే నిజంగా అది చాలా హృదయ విదారకంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఒకళ్ళు 11A సీట్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు రమేష్ అన్నటువంటి ఒక వ్యక్తి దీని నుంచి బతికి బయటపడ్డట్టుగా తెలుస్తోంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రోజా, యాక్చువల్గా చూసుకుంటే కనుక ఇంతటి తీవ్ర ప్రమాదంలో, ఇంతటి దుర్ఘటనలో నిజంగా బతికి బట్టగట్టడం అంటే అతను చాలా అదృష్టవంతుడు. ఖచ్చితంగా అతను బతకాలని, అలాగే అతను మరిన్ని వివరాలు చెప్పాలని కూడా మనం కోరుకుందాం. అండ్ 11A సీట్లో మీరు చెప్పినట్టుగా ఆ సీట్లో ప్రయాణిస్తున్న వ్యక్తి బతికాడు, ఆల్రెడీ అతనికి ట్రీట్మెంట్ నడుస్తోంది. బట్ 24 hours దాటితే తప్ప అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పలేమని కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. ఓకే, ఇతను మాత్రం ఖచ్చితంగా బతికి బట్టగడితే కనుక చాలా చాలా కీలకమైన విషయాలు తెలుస్తాయి. అసలు యాక్చువల్గా ఫ్లైట్లో ఏం జరిగింది అంటే, టేకాఫ్ అయిన ఎన్ని నిమిషాలకి ఏం జరిగింది, వెంటనే అందరినీ కూడా అలర్ట్ చేస్తారు ఫ్లైట్లో. జనరల్గా కూడా ఏదైనా చిన్నపాటి కుదుపులు వచ్చినప్పుడైనా ప్రతి విషయానికి కూడా చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ సో ఈ టైప్ ఆఫ్ లో అతను అనుభవించినటువంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తాయి. సో అతని మీదే అందరి టార్గెట్ ఉందని చెప్పచ్చు. అఫ్ కోర్స్ మొత్తానికి విమాన ప్రమాదం, ఈ దుర్ఘటన మాత్రం అత్యంత దారుణమైన ఘటన అని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నల్లగా ముద్దల్లా శవాలు, అంటే గుర్తుపట్టని విధంగా అసలు వాళ్ళని తమ వాళ్ళు అని ఎలా ఐడెంటిఫై చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అత్యంత హృదయ విదారకంగా ఆ ప్రాంతం అంతా కూడా ఉంది. చాలా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ మనం ఆల్రెడీ వాట్సాప్లో వస్తున్నటువంటి వీడియోస్ కానీ, మనకి అందుబాటులో ఉన్న నెట్లో వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న క్లిప్పింగ్స్ రూపంలో వస్తున్నాయి. చాలా భీతావహమైనటువంటి పరిస్థితి. జస్ట్ లైక్ ఒక పెద్ద బార్ జరిగితే, ఒక పెద్ద బాంబింగ్ జరిగితే, ఒక క్షిపణి దాడి జరిగితే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఆ ఫ్లైట్ డైరెక్ట్ గా వచ్చి ఆ మెడికోస్ కరెక్ట్ గా లంచ్ చేస్తున్న టైంలో ఆల్రెడీ కొంతమంది ప్లేట్లలో అన్నం కూడా, అంటే కలుపుకున్న రైస్ కూడా ఉంది. అలాంటి వాళ్ళు కూడా చనిపోయారు. చాలా చాలా దారుణమైనటువంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఆ ప్రాంతం అంతా చాలా దారుణంగా మారిపోయింది. అండ్ సహాయక చర్యలు అయితే చాలా అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని చెప్పచ్చు. పదుల సంఖ్యలో అంబులెన్స్లను మోహరింపజేసి చాలా వేగంగానే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఓవరాల్ గా చూస్తే అసోసియేటెడ్ ప్రెస్ ఒక ప్రకటన కూడా చేసింది. దాదాపుగా ఈ విమాన ప్రమాదంలో ఎట్టి పరిస్థితుల్లో ఒకరు కూడా బతికి ఉండలేదు అంటూ కూడా. బట్ ఒక వ్యక్తి అయితే బతికి ఉన్నాడు అని మీరు చెప్పినట్టుగా మనకి తాజా సమాచారం అయితే అందుతూ వస్తోంది. అండ్ ఈ దుర్ఘటనకు సంబంధించి మొత్తం 169 ఇండియన్స్ మీరు అన్నట్టుగా, అండ్ 53 పర్సన్స్ బ్రిటిషర్స్, అండ్ మోరోవర్ 7 పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడియన్ కూడా మృతి చెందినట్టుగా చెప్తూ ఉన్నారు. అంతేకాదు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, ఈయన కూడా 2016 టు 2021 వరకు కూడా గుజరాత్ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈయన కూడా మరణించారు. ఆయన తన భార్య కూడా అక్కడే ఉన్నారు ఇంగ్లాండ్లో. అండ్ కుమార్తె దగ్గరికి వెళుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతవరకు ఎంతో హ్యాపీగా, ఎంతో హాయిగా జర్నీ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఒక కుదుపు, అది మొత్తం లైఫ్ థ్రెట్. వెంటనే క్లోజ్ అయిపోయే ఆ జీవితాలన్నీ కూడా నిజంగా చాలా దారుణమైనటువంటి సంఘటన. అండ్ మరో ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే, మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా అంటే ఈ విమాన ప్రమాద ఘటన వెనక సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇప్పటికే చాలా సందేహాలు వెలువెత్తుతూ ఉన్నాయి. నెటిజన్లు కూడా డిఫరెంట్ టైప్లో స్పందిస్తూ ఉన్నారు. జస్ట్ లైక్ మనం విమాన ప్రమాదం జరిగినప్పుడు, అంటే 1:38 నిమిషాల నుంచి 1:43 మధ్యలో కేవలం 5 నిమిషాల, అంటే 1:38, 39 స్టార్ట్ అయినటువంటి ఫ్లైట్ వెంటనే ఒక 5 నిమిషాల పరిధిలో కూలిపోవడం కూడా జరిగింది.
అయితే ఆ కూలిపోతున్నప్పుడు తీస్తున్నటువంటి విజువల్స్, బర్నింగ్ అయినప్పుడు తీస్తున్నటువంటి విజువల్స్, ఈ విజువల్స్ లో వినబడ్డ కొన్ని వాయిస్లు కూడా పలు అనుమానాస్పదంగా కూడా ఉన్నాయి ఇప్పుడు రోజా. ఎందుకంటే వాళ్ళు పూరా ఖతం ఈ టైప్ ఆఫ్ లో హిందీలో కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా మనకు తెలియదు కాదు, పెహల్గాం దాడి, తదనంతరం పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య, అండ్ బోర్డర్లో కూడా ఆ తర్వాత ఆల్రెడీ మన క్షేపణులు అంటే మనం అత్యంత ప్రతిభావంతంగా ఎదుర్కొన్నా కూడా మళ్ళీ బోర్డర్లో కాల్పులు అండ్ బోర్డర్లో ఉన్న గ్రామాలపై దాడులు చేయడం ఇవన్నీ కూడా చూసాం. మరి ఈ నేపథ్యంలో అసలు ఇదంతా ఏమైనా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా, లేకపోతే నిజంగా సాంకేతిక సమస్య తలెత్తిందా? ఇలాంటి రకరకాల సందేహాలు, రకరకాల డౌట్స్ అయితే మాత్రం రేజ్ అవుతూ ఉన్నాయి. మొత్తానికి దర్యాప్తు అయితే అత్యంత వేగవంతంగా జరుగుతోంది. అండ్ మోరోవర్ మనకి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర సింగ్ వెళ్లారు, గుజరాత్ సీఎం. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అండ్ అక్కడ జరిగిన ఘోర కలిని చూసి తట్టుకోలేక కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టుగా మనకి సమాచారం అవుతోంది. విమాన ప్రమాదంపై మరోవైపు ప్రముఖులు, సెలబ్రిటీస్ అంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ద్రౌపది ముర్ము కావచ్చు, రాష్ట్రపతి అండ్ అంతా కూడా. అండ్ భారత్లో ఉన్నటువంటి యూకే హై కమిషనర్ కూడా స్పందించారు. అండ్ మరో ముఖ్యమైన విషయం, ఒక ఇద్దరు యూకేకి చెందిన యూత్ ఇక్కడ ఇండియా వచ్చి అన్ని చూసి వెళుతున్న వాళ్ళు, వాళ్ళ వీడియో కూడా వైరల్ అవుతోంది ప్రస్తుతానికి. వాళ్ళు కూడా లాట్స్ ఆఫ్ జాయ్, అంటే చాలా హ్యాపీగా ఇండియా నుంచి మేము తిరిగి వెళ్తున్నాం అంటూ వాళ్ళు చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అదే వాళ్ళ చివరి వీడియో అవుతుందని పాపం వాళ్ళకి తెలియదు. ఈ స్థాయిలో అసలు ఈ విమాన ప్రమాదం మాత్రం దేశ